సార్ ఇంతమంది ఎందుకండి సూపర్, చాలా బాగుంది. తన లైఫ్ అనేది ఈ సినిమా మీద డిపెండ్ అయ్యింది అన్నట్టే యాక్ట్ చేశారు. చాలా బాగా చేశారు. బాగాలేదంటున్నారా సార్? నేను సినిమాని ఆడియన్స్గా చూశానండి. నా క్యాస్ట్ యాడ్ చేసుకోలేదు, నా కమ్యూనిటీ యాడ్ చేసుకోలేదు. బేసిక్గా చెప్పాలంటే ఒక ఆడియన్గా చూశాను. మా కమ్యూనిటీలు ఏమీ కాదు. ఓకేనా? అంటే ఇప్పుడు నెగటివ్ చెప్పే వాళ్ళందరూ వేరే కమ్యూనిటీ అని కాదు, వేరే కమ్యూనిటీ అనుకోవచ్చా మరి? బేసికల్గా భయ్యా మన సైడ్ సినిమాని కమ్యూనిటీ బట్టి రుద్దేస్తున్నారు, క్యాస్ట్ బట్టి రుద్దేస్తున్నారు. కానీ ఈ సినిమా కామన్ ఆడియన్స్ లిటరల్గా చెప్పాలి అంటే నేషనల్ అవార్డు అనేది ఈజీ. రంగస్థలంతో మిస్ అయింది, RRRతో మిస్ అయింది. బట్ డెఫినెట్గా చెప్తున్నాను, పెద్దతో కన్ఫర్మ్. ఓకే, బుచ్చిబాబు డైరెక్షన్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? శంకర్ గారు బుచ్చిబాబు దగ్గర నుంచి నేర్చుకోవాలి. 5 స్థాయికి ఎదగడానికి మంచి ఒక రోడ్ వేసాడు. ట్రైన్లోనేమో రైలు వేసాడు. విలేజ్ స్థాయి నుంచి పైకి ఎదగడానికి బుచ్చిబాబు ఏమో ఒక రోడ్ వేసాడు. ఏ కులంలో పుట్టినా ఏం లేదు, ఏ మతంలో పుట్టినా ఏం లేదు, ఏ ప్రాంతంలో పుట్టినా ఏం లేదు. ఎంత కింది స్థాయి వాడైనా కానీ పైకి ఎదగొచ్చు. మళ్ళీ పుడతామా ఏంటి, పుట్టినాం సత్యలోపు ఏదో ఒకటి సాధించాలనేది ఒక కంటెంట్ తీశాడు. బాగుంది మేడం. కాకపోతే ఆయనకు ఆల్రెడీ పెళ్ళైంది కాబట్టి నేను చేసుకుందామని వచ్చాను కానీ కనిపిస్తలేదు. కనిపిస్తే కట్టేస్తా. మరి ఆల్రెడీ రామ్ చరణ్కి అయితే పెళ్ళైంది కదా, మళ్ళీ ఇంకొక పెళ్లి చేసుకుంటే పెళ్ళం ఊకోదు కదా. ఒప్పుకోకుండా కట్టేస్తా. ఓకే, సినిమా లాగ్ ఉంది అంటున్నారు, మ్యూజిక్ కూడా నాకైతే బాగుంది అన్న. లాగ్ ఉన్న సంగతి నాకు తెలియదు, నాకు సంబంధం లేదు. నాకు మంచిగా అనిపిస్తే మంచిగా ఉందని చెప్తా, బాగలేకపోతే తను కొట్టినా కానీ బాగలేదని చెప్తా. కొట్టినా కానీ బాగలేదని చెప్తా. బాగలేకపోతే నాకు నచ్చింది చెప్తున్నా, నచ్చకపోతే కొట్టినా కానీ బాగలేదని చెప్తా. చికిరి చికిరి బాగుంది సాంగ్. చికిరి చికిరి బాగుంది. అలు అలు అనే డాన్స్ బాగుంది. అంటే రీసెంట్ గా చూసుకుంటే ఐబొమ్మ కావచ్చు, వీటన్నిటిలో ఎక్కువ చూస్తున్నారు కదా సినిమాలు. థియేటర్కి వచ్చి ఎక్స్పీరియన్స్ 100% వస్తారు. రావాలి, విలేజ్ స్థాయిలో గ్రామీణ స్థాయి వాళ్ళందరూ రావాలి, చూడాలి. మీ బుర్రలు మారుతాయి. మట్టి బుర్రలు ఉంటాయి కదా కొన్ని, ఆ మట్టి బుర్రలు ఎందుకంటే మట్టి బుర్రలు తమ్మాకు వేసుకొని గుట్కాయ వేసుకొని అది వేసుకొని ఇది వేసుకొని ఊర్లో పంటే తాకుండా తిరుగుకుంటా బజార్ల పంట తిరుగుతారు. పెద్ద సినిమా చూస్తే అరే నాయన బజార్ల పంట కాదరా మనం తిరిగేది, గల్లీ నుంచి ఢిల్లీకి పోవాలరా నాయన. ఢిల్లీకి పోవాలంటే మనం ఏదో కబడ్డీ ఆడాలన్నా, క్రికెట్ ఆడాలన్నా, ఖోఖో ఆడాలన్నా, ఏది ఆడాలి, వాళ్ళకి ఏది వస్తే అదే పైకి రావాలి. గల్లీలో కాదురా నాయన ఉండేది, ఢిల్లీలో ఉండాలని చెప్పేసి ఒక మంచి రోడ్ వేసిండు. ఏ కులంలో పుడుతుంది, ఏ మతంలో పుడుతుంది, ఏ ప్రాంతంలో పుడుతుంది, మన పుట్టిన బాగుంది. ఒకే ఒక్కటి చెప్తాను, మూవీ చాలా బాగుంది, చూడాలి, అందరూ చూడాలి. మళ్ళీ పడతామేంటి, చాలా బాగుంది. బాగుంది, చాలా బాగున్నది. అంటే మూవీలో ఇందులో క్రికెట్ ఉంటుంది, ఇంకా చాలా బాగుంది ఈ సినిమాలో. ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారని బుచ్చిబాబు సార్ చెప్పారు. చాలా మంది 45 మినిట్స్ కాదు 20 మినిట్స్ మేము ఎమోషనల్ గా ఫీల్ అయ్యామంటారు. లేదు, ఈ సినిమాలో బాగుంది. సినిమా చాలా బాగుంది, చూడాలి, అందరూ చూడాలి. ఒకటి అందరూ చూడాలి. మళ్ళీ పుడతాం ఏంటి ఇలాంటి సినిమా చూడడానికి. మామూలుగా లేదు. ఆయన పవర్ఫుల్ లుక్స్ అంతా కుస్తీ పోటీల్లో వచ్చింది. చాలా బాగా చేశారు, చాలా చాలా బాగుంది. లుక్ చాలా డిఫరెంట్గా ఉంది. ఒక డిఫరెంట్ రామ్ చరణ్ చూసాం ఈసారి, చాలా బాగుంది. చాలా చాలా బాగుంది, అన్ని చాలా బాగున్నాయి. ఒక డిఫరెంట్ రామ్ చరణ్ చూసాం ఈ సినిమాలో మాత్రం. ఇంకా చాలా దాన్ని మించింది అసలు. అదిరిపోయినాయి, అన్ని అదిరిపోయినాయి. ఒక డిఫరెంట్ మూవీ ఇదంతా. అంతా విలేజర్స్ కి రిలేటెడ్, అంతా చాలా డిఫరెంట్ గా ఉందండి. విలేజ్ రిలేటెడ్ అంతా అస్సలు లేదు. మీకు ఒక్కొక్క సీన్ అదిరిపోయింది, అసలు మీకు కళ్ళు చదివిపోతాయి. అసలు అట్లుంది సినిమా. సూపర్ 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 బ్లాక్ బస్టర్, అసలు అది మామూలుగా లేదు. సినిమా చాలా బాగుందండి. రామ్ చరణ్ కోసం ఈ సినిమా, తను రామ్ చరణ్ ఈ సినిమా కోసం ప్రాణం పెట్టాడండి.
నిజంగా మళ్ళీ ఈ సినిమాలో రామ్ చరణ్ మళ్ళీ ఈ సినిమాలో యాక్ట్ చేయాలంటే మళ్ళీ పుట్టాలేమో. మళ్ళీ అంత గొప్ప స్టోరీ రామ్ చరణ్కి దొరకదు. నిజంగా డైరెక్టర్ బుజ్జిబాబు ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్లో చాలా అద్భుతంగా చెప్పాడు. అంత బాగుంది ఈ సినిమా. నిజం చెప్తానని ఈ సినిమాతో రామ్ చరణ్ తెలుగు ఇండస్ట్రీకి పెద్ద, చిరంజీవి తర్వాత ఇండస్ట్రీలో పెద్ద ఎవరిదని క్వశ్చన్స్ వచ్చాయి. ఇప్పుడు చెప్తాను, గ్లోబల్ స్టార్ ఈజ్ రామ్ చరణ్, తెలుగు ఇండస్ట్రీకి పెద్ద, రాసి పెట్టుకోండి. ల్యాగ్ ఉందండి, ఏం చెప్తారండి? ఆ ల్యాగ్ ఉన్నప్పుడు ఆ సినిమా చూడలేదండి, వాట్సాప్లో మెసేజ్లు చూశాడు. ల్యాగ్ ఎందుకు ఉంటారు? ల్యాగ్ మీకు 2.5 hours మీకు సెకండ్ టు సెకండ్ మీకు ఫన్ జనరేట్ చేయాలా? స్టోరీ నడపాలి కదండి. ఫైట్స్, ఐటెమ్ సాంగ్స్ అండి సినిమా అంటే. స్టోరీ నడపాలా, స్టోరీని కన్వే చేయాలా, క్యారెక్టర్ కోసం చెప్పాలా. అటువంటి సందర్భాల్లో సినిమా కోసం తెలియనోడు ఎవడైనా లేకుండా అనొచ్చు, కానీ సినిమా అద్భుతంగా ఉంది. ఒకటే మర్చిచ్చి రామ్ చరణ్ ఈ సినిమా కోసం పోరాడాడు, నిజంగా పోరాడాడు. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు రామ్ చరణ్. కెమిస్ట్రీ అంటే వాళ్ళకి వచ్చిన సీన్లే చాలా తక్కువ. ఆ సీన్లో కూడా కెమిస్ట్రీని బాగానే పండించారు. అది అంటే అది చిరంజీవి గారిని మనం ఎవరితో ఆయన రామ్ చరణ్ కంపేర్ చేయొద్దండి. కానీ నేను ఒకటి చెప్తాను, ఇంతవరకు మెగాస్టార్ చిరంజీవి కొడుకు రామ్ చరణ్ అనేవారు. ఈ సినిమాతో చిరంజీవి గారే చెప్తారు, నా కొడుకు రామ్ చరణ్ తండ్రి నేను అంత బాగా యాక్ట్ చేశాడు. లాస్ట్ 40 minutes నా కళ్ళని నీళ్ళు తిరిగాను లిటరల్లీ. చాలా బాగుందండి సినిమా. అందరూ వచ్చి చూడండి, ఫ్యామిలీతో వచ్చి చూడండి. బుచ్చిబాబు కథ మాత్రం చాలా సీరియస్గా రాశాడు, చాలా ప్రాణం పెట్టాడు కథకి. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. థ్యాంక్ యూ. సినిమా బ్లాక్ బస్టర్ అండి. ఎంత కలెక్ట్ చేస్తుంది మనం చెప్పలేం. ఈ రోజుల్లో ఏంటంటే ఫస్ట్ డే నుంచి సెకండ్ డేకి వెళ్ళేసరికి కలెక్షన్లు మారిపోతూ ఉంటాయి. కానీ సినిమా అయితే సూపర్ హిట్ అండి, 100% చెప్తున్నాను. బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ. 40 నిమిషాలు తననే ఏడుస్తుందని చెప్పింది. ఖచ్చితంగా రామ్ చరణ్ అన్న సేమ్ పల్లెటు మాస్ చాలా బాగుంది మూవీ మాత్రం. రంగస్థానం అది ఏదే ఇప్పుడు ఉన్నది మాత్రం మైలేజ్ లేదు. రంగస్థానం ఎలా కుండం పెట్టుకుంటామో ఈ మూవీని కూడా ఇంకా బాగా కుండం పెట్టుకుంటాం. హీరోనికి మాటలు ఏముంటుంది, హీరోని కూడా బాగా నటించింది. సినిమా మాత్రం ఏదే లెవెల్ అన్న. రామ్ చరణ్ అన్నకు మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా, ఇలాంటి సినిమాలు ఇంకా కొన్ని తీయాలి. మీరు మంచిగా సెట్ అయింది, మీ లుక్ కానీ మీ బాడీ కానీ సినిమాలో పండించిన మీ అంటే ఒక్కొక్క సీన్ మాత్రం బాగా పండించినారు. మీరు బాగా కష్టపడ్డారు బాగా. బట్ రామ్ చరణ్ ఆ స్టోరీకి తగ్గట్టు యాక్టింగ్ ఏదైతే చేసిండో అది బాగుంది. పీక్స్లో ఉంది కంటెంట్ కూడా చాలా పీక్స్లో ఉంది. ఇట్లాంటి క్యారెక్టర్ నేను ఇంతవరకు చూడలేదు. చాలా సినిమాలు చూసాను నేను రామ్ చరణ్వి, బట్ ఇట్లాంటి సినిమా, ఇట్లాంటి కాన్సెప్ట్ ఫిలిము ఇంతవరకు రాలే టాలీవుడ్లో నేను అనుకుంటున్నా. బట్ రామ్ చరణ్ ఆర్టిస్ట్ ఉన్నాడు కదా, ఆయన డెడికేషన్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు ఆయన డెడికేషన్ మీరు సినిమా చూసినాక మీరే చెప్తారు. సినిమాలో ఆయన మూవీ నాకు చూడంగానే కొంచెం ఎమోషనల్గా అనిపించింది. ఆ సీన్స్ అలా ఉన్నాయి, ఎమోషనల్ ఫీలింగ్ అంటే ఎమోషనల్ సీన్స్ చాలా టచ్ అవుతాయి అన్నమాట. అందరు ఆడియన్స్కి ఎమోషనల్ సీన్స్ చాలా ఉన్నాయి. అది ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సినిమా చూడంగానే మీకు ఆ సీన్స్లోనే అర్థమైపోతే ఎంత ఇంపాక్ట్ ఉందో. రామ్ చరణ్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ రామ్ చరణ్ లుక్స్ అండ్ ఆయన హెయిర్ స్టైల్, బియర్డ్ లుక్ అంతా బాగుంది. రేటింగ్ 5/5 అన్న. చాలా బాగుంది అండి, చాలా బాగుంది. నక్కినే నాగార్జున ఫ్యాన్స్ అని ఈ సినిమా చాలా బాగుంది. రామ్ చరణ్ యాక్టింగ్ చాలా బాగుంది. ఇది చాలా వరకు ఈ సినిమా పెద్ద హిట్, సూపర్ హిట్. ఇది చాలా వరకు సినిమా చాలా బాగుంది. స్టోరీ ఎక్కడా కూడా బోర్ కొట్టలేదండి, ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా మంచిగా తీశాడు రామ్ చరణ్ గారు. సెకండ్ హాఫ్ చాలా బాగుంది మూవీ. సూపర్ మూవీ, సూపర్. రామ్ చరణ్ మూవీ సూపర్. యాక్టింగ్ చాలా బాగుంది. జాన్వీ కపూర్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. చాలా బాగుంది మూవీ. సాంగ్స్ బాగున్నాయి. ఏఆర్ రెహమాన్ మంచి వెరైటీ. చాలా బాగుంది, ఎక్కడ లాగలేదు. సూపర్, సింప్లీ సూపర్ అండి. బాగుంది. రామ్ చరణ్కి ద బెస్ట్ మూవీ అవుతుంది ఈ సినిమా. చాలా అంటే చాలా బాగుంది. పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. రంగస్థలాన్ని మించింది పర్ఫార్మెన్స్. లాస్ట్ ఒక క్లైమాక్స్లో ఒక 1/2 hour ఏడిపించేస్తాడు. చాలా బాగుంది. చూడండి, ఫ్యామిలీతో చూడండి. బ్లాక్ బాస్టర్ సినిమా, బ్లాక్ బాస్టర్. ఒకసారి చూడండి, ఫ్యామిలీతో చూడండి. కంబ్యాక్ ఏంటండి, బ్లాక్ బాస్టర్. ఆరామ్సే చూడండి. చరణ్ ఈజ్ బ్యాక్. చాలా గట్టిగా కొట్టారు, చాలా అంటే చాలా గట్టిగా కొట్టారు. చాలా అంటే చాలా బాగుంది. రామ్ చరణ్ ఈజ్ బ్యాక్. చలో, థ్యాంక్ యూ. హైలైట్ ఏముంది మూవీలో?
అంటే స్పోర్ట్స్ కోసం పోరాడాడు కదా, ఇప్పుడున్న జనరేషన్కి మంచి మెసేజ్ ఇచ్చినట్టు. సో ఇది లెసన్ ఓరియంటెడ్ మూవీగా చెప్పొచ్చా? ఓకే, ఓకే. ఫ్యామిలీ ఎంటర్టైనరా? ఎంటర్టైనర్ ఏం కాదు, స్టోరీ మూవీ. మరి టికెట్ ప్రైసింగ్ గురించి ఏమైనా ఇబ్బంది ఉందా? ఏం లేదమ్మా, వాల్యూ ఆ మూవీ? వాల్యుబుల్ మూవీ అమ్మా. అందుకే పిల్లలకు మెయిన్ చిన్న పిల్లలు చూడాల్సిన, యూత్ చూడాల్సిన యూత్ చూడాల్సిన మూవీ అండి. డెఫినెట్ గా అందరూ వెళ్ళాలి డెఫినెట్ గా. అలా ఏం లేదండి అసలు, అంటే చాలా చాలా అసలు మనం చెప్పక్కర్లా, మీరు చూడాల్సింది డెఫినెట్ గా మూవీ. చాలా బాగుందండి. సో అంటే ఎలా ఉంది రామ్ చరణ్ లుక్ కానీ? లుక్స్ కానీ, ఫైట్స్ కానీ, ఆ హాస్పిటల్ సీన్ కానీ, ఏడుపు అసలు యాక్టింగ్ పిచ్చి పిచ్చిగా చేశాడు. అంటే బ్లాక్ బస్టర్ అంటారా మూవీ? ఖచ్చితంగా ఓకే, ఆఫ్టర్ గేమ్ చేంజర్ తర్వాత ఇది కంబ్యాక్ మూవీయేనా? కంబ్యాక్ మూవీ అండి ఖచ్చితంగా. దాంతో పోలిస్తే చాలా బెటర్. సాంగ్స్ కానివ్వండి, హీరోయిన్ కానివ్వండి, కెమిస్ట్రీ ఎలా ఉంది? ఎలా చూపించారు? కెమిస్ట్రీ తక్కువ ఉంది. తక్కువ. అంటే హీరోయిన్ సీన్స్ అనేవి తక్కువ ఉంది. హీరోయిన్ సీన్స్ చాలా తక్కువ ఉంది. అంటే ఏంటి ఫ్యామిలీ ఓరియంటెడ్? ఫ్యామిలీ ఓరియంటెడ్, ఫ్యామిలీ అందరూ కూడా అందరు వెళ్ళొచ్చు. అంటే రేటింగ్ ఎంత ఇస్తారు? 4.5 ఇస్తా 5కి. ఓకే, స్టోరీ పరంగా బుచ్చిబాబు ఎలా తీసుకెళ్లారు? స్టోరీ పరంగా అంటే మొత్తం అంతా ఒక ఫ్లోలో, చాలా ఫ్లోగా ఇట్లా పీక్స్ ఎలివేషన్ ఇస్తూ వెళ్ళారు. చాలా బాగుంది. ఎక్కడ కూడా డౌన్ అనిపించలేదు? డౌన్ అనిపించలేదు, బోర్ కొట్టలేదు. ఒక్కొక్క సీన్ నెక్స్ట్ ఏం జరుగుతుంది మధ్యలో ఆ మ్యూజిక్ చాలా బాగుంది. అంటే నిన్న ప్రీ రిలీజ్ తర్వాత ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా ఉందని చెప్పేసి టాక్ అనేది వచ్చింది. స్టార్టింగ్ ఉంది కానీ ఆ ఫస్ట్ హాఫ్ లాస్ట్కి వచ్చేసరికి ఇంటర్వెల్కి ముందు ఇంకా చాలా బాగుంది. సూపర్. అంటే కంబ్యాక్ మూవీ అంటారా? అంటే ఎలా ఉంది సార్ లుక్ కానివ్వండి? పర్వాలేదు, గుడ్. అంటే బ్లాక్ బస్టర్ అంటారా? బ్లాక్ బస్టర్ మీడియం, మరి పర్వాలేదు. సినిమా ఒక స్టోరీ ఏంది బాగా తీసాడు. వెల్ గుడ్. రామ్ చరణ్ బాగున్నాడు అంతే. బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ స్టోరీ, స్క్రీన్ ప్లే, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. అంటే పుష్పతో కంపేర్ చేస్తారు, అది ఎలా చూడొచ్చు? ఆ రేంజ్ లో లేదని. అది పుష్పతో అయితే కంపేర్ చేయకండి, అసలు ఏ ఫిల్మ్ కి కంపేర్ చేయొద్దు. ఇది కంప్లీట్లీ డిఫరెంట్ ఫిల్మ్ అండ్ డిఫరెంట్ జానర్. తన యాక్టింగ్ కూడా బాగుంది. తనకి ఇచ్చిన పోర్షన్ లో అలా ఏం లేదండి. త్రూ అవుట్ ద మూవీ వి ఎంజాయ్డ్ రామ్ చరణ్ పర్ఫార్మెన్స్. సో ఖచ్చితంగా అందరూ అయితే చూడొచ్చు. అంతకు మించి అయితే నేను చెప్తాను, రంగస్థలం కంటే కూడా యాక్టింగ్ పరంగా రామ్ చరణ్ చాలా బాగా చేశారు. ఈసారి లాస్ట్ టైం మిస్ అయింది, ఈసారి అయితే మిస్ అయ్యేదే లేదు. ఖచ్చితంగా నేషనల్ అవార్డు అయితే వస్తుంది. బ్లాక్ బస్టర్ అంటారా? బ్లాక్ బస్టర్. నెగిటివ్ చేసే వాళ్ళకి నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఎందుకంటే ఇలాంటి మూవీస్ అనేవి మనకి రేర్గా వస్తాయి. సో వచ్చినప్పుడు ఎవ్రీవన్ అందరూ దీన్ని సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయాలి. ఖచ్చితంగా స్పోర్ట్స్ గురించి మనకు ఓన్లీ ఎడ్యుకేషన్ ఒకటే కాదు, స్పోర్ట్స్ అనేవి కూడా మన లైఫ్లో ఎంత ఇంపార్టెంట్ అనేది మనం ప్రతి చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు దాన్ని ఐడెంటిఫై చేసి మనలో ఉన్న టాలెంట్ అనేది బయటికి తెచ్చుకోవాలి. సో ఇలాంటి మూవీస్ చేసినప్పుడు ఏంటంటే, అరే మనం కూడా చేయగలం కదా, మనం ఎందుకని ఆగిపోతున్నాం అనే ఒక మోటివేషన్ అయితే వస్తుంది. సో ఆ సోషల్ మెసేజ్ అయితే కంప్లీట్గా చాలా బాగా ఇచ్చారు డైరెక్టర్ అయితే. సో హ్యాట్స్ ఆఫ్ టు డైరెక్టర్. డైరెక్షన్ గురించి ఏం చెప్తారు? ఏం లేదండి, ఆయన గురించి చెప్పడానికి ఏం లేదు. ఫెంటాస్టిక్ అసలు. రామ్ చరణ్ కరెక్ట్గా ఎవరైనా వాడుకున్నారంటే సుకుమార్ గారి తర్వాత ఖచ్చితంగా బుచ్చిబాబు గారు చాలా బాగా చేశారు. పర్ఫార్మెన్స్ అయితే టాప్ నాచ్ ఉంది. అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇంత పర్ఫార్మెన్స్ అని. ఓకే ఏదో ఉంటుంది అని అనుకున్నాం కానీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను అనుకున్న దానికంటే 100 times చాలా బెటర్గా చేశారు రామ్ చరణ్. అందరికీ నమస్తే, దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.